బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ కూడా గత అసెంబ్లీ ఎన్నికలకైతే ముందు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి పిల్లర్లు ఒక్కసారిగా కుంగుబాటుకు గురయ్యాయి. దాంతో ప్రాజెక్టు పరిస్థితి అయితే ప్రశ్నార్థకంగా మారిపోయింది. అప్పటి నుంచి ప్రాజెక్టు వినియోగంలోనే లేదు. మరి దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అయితే ఈ ప్రాజెక్టు పైన ప్రధానంగా ఫోకస్ చేసింది. మరి అయితే ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన అయితే విచారణ జరిపిస్తూనే మరోవైపు మాత్రం బ్యారేజీలైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు రిపేర్లు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎన్డీఎస్ఏ సూచించినటువంటి విధంగా పరీక్షలు నిర్వహించి తదుపరి మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం డిసైడ్ అయింది. మరి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20న అయితే మేడిగడ్డ బ్యారేజీని స్వయంగా పరిశీలించనున్నారు. మేడిగడ్డతో పాటుగా కూడా అన్నారం, సుందిల్లా బ్యారేజీలను సైతం ఆయన అయితే పరిశీలించి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ఈ బ్యారేజీల్లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగించడంతో ప్రభుత్వం అప్రమత్తమైందనే చెప్పుకోవాలి. మరి ఎన్డీఎస్ఏ సమర్పించినటువంటి నివేదిక ఆధారంగా అత్యవసర మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలకు కూడా తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే సీఎం ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. నివేదిక ఆధారంగా పనులు ప్రారంభించేందుకైతే అధికారులు సైతం సిద్ధమయ్యారు. అయితే ఆ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలపైన సమీక్షించనున్నారు సీఎం. మరి ఇందుకోసం అయితే ఇప్పటికే మేడిగడ్డ వద్ద ప్రత్యేకమైనటువంటి క్యాంప్ ఏర్పాట్లు కూడా చేశారు. భద్రతా ఏర్పాట్లతో పాటుగా కూడా సమీక్ష సమావేశాల కోసం కూడా అవసరమైన అన్ని వసతులను కూడా సిద్ధం చేశారు. మరోవైపు భారీ వర్షాలు ప్రారంభమయ్యే లోపుగా కూడా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అయితే వివిధ రకాల పరీక్షలను పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు వేగంగా ముందుకు సాగుతా ఉన్నారు. పనుల్లో జాప్యం జరగకుండా, నాణ్యతలో రాజీ లేకుండా ప్రతి దశలో కూడా సాంకేతిక ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరి ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో పనులనైతే మరింత వేగవంతం చేయాలని చెప్పేసి కూడా సూచించారు. మేడిగడ్డ పర్యటన సందర్భంగా సీఎం ఉన్నతాధికారులు నిపుణులతో ప్రత్యేకమైనటువంటి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత పనుల పురోగతి, ఎదురవుతున్నటువంటి సవాళ్లు, భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన అయితే సమగ్రంగా చర్చించనున్నారు. అవసరమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసి పనులు వేగంగా పూర్తి చేసే దిశగా అయితే చర్యలు తీసుకోనున్నారు.